your favorite show, Lucky Lady live show, కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి లక్కీ లేడీ లైవ్ కి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి వారు మరి ఎంతో నాణ్యత కలిగిన ఏకైక షోరూమ్ పట్టుచీరల షోరూమ్ అంటే చక్కగా మనం చెప్పుకోవచ్చు. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి గురించి మనం మాట్లాడుకోవాలి. సో మరి హోల్సేల్ చీరలకి పెట్టింది పేరు, అలాగే నాణ్యతకి మన్నికకి పెట్టింది పేరు అని అంటే కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్. సో పెళ్ళిళ్ళకి అలాగే ఎటువంటి ఫంక్షన్స్కైనా కానీ మీకు మంచి ధరలు అలాగే మంచి మంచి కలర్ కాంబినేషన్స్కి వెళ్ళాలి అని అంటే తప్పకుండా సైనిక్పురిలో ఉన్న ద బ్యూటిఫుల్ షోరూమ్ కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్కి తప్పకుండా మీరు విజిట్ చేయండి. మంచి మంచి డిస్కౌంట్స్తో మీకు నచ్చిన చీరలు మీరు సొంతం చేసుకోవచ్చు. మనం ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాము. నాకు పాన్ అంటే చాలా ఇష్టం. సో ఎవరెవరికి ఇష్టం పాన్ అంటే? స్వీట్ పాన్, సాదా పాన్, చాక్లెట్ పాన్, ఇలా రకరకాల పాన్స్ మనము ఫంక్షన్స్లో ఫెస్టివల్స్లో చాలామంది పెడుతూ ఉంటారు. లేదంటే మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే రకరకాలుగా తింటూ ఉంటాం. జనరల్గా బీటిల్ లీవ్స్ అంటే తమలపాకు చాలా చాలా ఆరోగ్యానికి మంచిది కూడా. సో జనరల్గా చిన్నపిల్లలకు కూడా జలుబు చేసినప్పుడు దాని మీద కొంచెం నీలి తైలం రాసో లేదంటే జండుబాము విక్స్ రాసో చక్కగా వేడి చేసి తల మీద పెడుతూ ఉంటారు. సో చాలా చాలా మంచిది తమలపాకు కూడా. అలాగే అరికాళ్ల మంటలు ఉన్నా కానీ తమలపాకును వేడి చేసి మనము ఆ అరికాళ్ల మీద చక్కగా అలా వేడి చేసుకొని పెడుతూ ఉంటే కూడా అరికాళ్ల మంటలు తగ్గుతూ ఉంటాయి. సో తినడం అయితే నాకైతే చాలా ఇష్టం. మీకు ఎవరెవరికి ఇష్టం? సో నాకెందుకు ఇష్టం అంటే కృష్ణుడికి ఇష్టం కాబట్టి. సో పూరి జగన్నాథ్లో ప్రభుదాస్ అనే గొప్ప భక్తుడు ఉండేవాడట కృష్ణుడికి. సో కృష్ణుడికి ఎన్నో రకాలు, ఎన్నో విన్యాసాలు, వింతలు, రకరకాల చేష్టలు ఇవన్నీ ఇష్టం కాబట్టి ప్రభుదాసు తమలపాకుని ఒక రకంగా చుట్టేసేసి దాంట్లో అన్ని రకాల మూలికలు పెట్టి స్వామివారికి నివేదించేవారట. అలా రోజు ఒక భక్తుడు, ప్రభుదాసు ఒక పెద్ద భక్తుడు కాబట్టి టెంపుల్కి వచ్చి ఎప్పుడో వెనకటి కాలంలో ఇదంతా కూడా సో అలా వచ్చి స్వామివారికి నివేదించేవారట. స్వామి అలా చూస్తూ ఉండేవారట. సో రోజు అసలు అంటే ఏదో ఒక సైగ చేసేవారట స్వామి ప్రసాదాల విషయంలో కానీ ఇంకేదైనా విషయం కానీ. ఇలా ఎవరైనా భక్తులు ఏదైనా కానుక ఇస్తే ఏదైనా సైగ చేస్తే ఆహా అది స్వీకరించినట్టు. అలా రోజు కూడా ప్రభుదాస్ వారు తమలపాకు నివేదన చేస్తే స్వామివారి నుండి ఎటువంటి కదలిక లేదు. ఊరికే అలా కృష్ణుడు చూస్తూ నవ్వుకునేవాడట మనసులో. అంటే టెస్ట్ చేసేవాడు అనమాట ప్రభుదాస్ని. ఒకరోజు ప్రభుదాసు నిద్ర ఇంట్లో రేపటి కోసం చక్కగా తమలపాకుని అలా చక్కగా చుట్టేసేసి దాంట్లో అంతా గుల్కంద్, స్వీటు, సోంపు, వక్కలు అన్నీ పెట్టేసేసి స్వామి ముందర పెట్టి ఇంకా రేపటి కోసం ప్రిపేర్ అయ్యి అలా పడుకుండిపోయాడట. అర్ధరాత్రి ఒకరు తలుపు కొట్టారు. ఎవరా అని చూస్తే చాలా అందంగా ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చాడట. చాలా ముద్దుగా ఉన్నాడు. సో ఏం కావాలి నాయన అంటే ఆకలిగా ఉంది స్వామి, నాకు ఇంట్లో ఏదైనా ఉంటే నాకు పెడతావా అని అడిగాడట అబ్బాయి. సో ఇంకేమి అసలు ఆలోచించకుండా ఇంకా ఆయన దగ్గర ఏముంది, చక్కగా అక్కడ కనిపిస్తుంది మంచి గ్రీన్ కలర్ పెద్ద ఆకులో తమలపాకులు అన్ని రకాల మూలికలన్నీ పెట్టి స్వామివారి కోసం పెట్టింది. ఇంటికి వచ్చిన అతిథి ఇంపార్టెంట్ కదా. సో మన ఇంట్లో ఏది ఉంటే అది మనము ఎదుటి వాళ్ళకి అంటే వచ్చిన గెస్ట్లకి మనం పెట్టాల్సి ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. సో అలా తమలపాకు చక్కగా ఆ అబ్బాయికి ఇచ్చేశాడు. అబ్బా చాలా బాగుంది, రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది నీ ఆకు, అలాగే వక్క కట్టడం కూడా చాలా బాగుంది అని చెప్పి ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ అదే, మళ్ళీ ఆకలిగా ఉంది స్వామి, నాకెవ్వరు లేరు ఇలా పెట్టేవాళ్ళు అంటే మళ్ళీ ఇంకో ఆకు కట్టి ఇచ్చేసేస్తాడు. అలా మూడో రోజు ఏం చేస్తాడు, ఆయన అన్న ఉన్నాడు కదా బలభద్ర, అలాగే కృష్ణుడు, బలభద్రుడు, అలాగే సుభద్ర. సో వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఓ రోజు ఇద్దరు ఆయన అన్నం తీసుకొని వస్తాడు. అన్నం తీసుకొని వచ్చేసరికి మా ఇద్దరికి ఆకలిగా ఉంది అని చెప్తే అర్ధరాత్రి పూట వస్తే మళ్ళీ 2 తమలపాకులు కట్టి ఇస్తాడు. కడుపు నిండా తినేసేసి వెళ్ళిపోతారు. మూడో రోజు చెల్లెలతో వస్తాడనమాట, సుభద్రతో. సో చాలా అందంగా తయారై ముగ్గురు ముచ్చటగా వస్తారు. 3 తమలపాకులు నవ్వుతూ కట్టిచ్చేసేస్తాడు. వచ్చిన అతిథులని మనము బాధ పెట్టి పంపొద్దు అన్న ఉద్దేశంతో ప్రభుదాసు చక్కగా 3 తమలపాకులు కట్టి ఇచ్చి పంపించేసేస్తారు. అలా వెళ్తూ ఉంటే ప్రభుదాస్కి పక్కనుండే వాళ్ళు పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు కదా. కొందరు మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు పిచ్చి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు. అలా పిచ్చి సలహా ఇచ్చే ఫ్రెండ్ ఒకడు వచ్చి, రోజు అలా వాళ్ళ రాత్రిపూట మీ ఇంటికి వస్తున్నారు, అలా నువ్వు అలా కట్టి ఆకులన్నీ ఇచ్చేస్తున్నావు, నీకంటూ ఒక ఖర్చు అనేది అవుతుంది కదా, స్వామివారి కోసం చేసేది వీళ్ళెవరెవరికో ఇచ్చి పెడుతున్నావు, మరి అందుకు బదులుగా నువ్వు కూడా ఏదైనా అడగొచ్చు కదా వాళ్ళని అని అంటే, ఆహా అలా అంటావా అని చెప్పి నెక్స్ట్ డే ఏం చేస్తారు, మళ్ళీ ముగ్గురు వస్తే బలభద్రుడు కృష్ణుడు ఏం చేస్తారు, ఒక శాలువా కప్పి ఉంటారు. ఇద్దరు ఒకే శాలువా మంచి కలర్తో ఉన్న శాలువా కప్పుకొని వస్తారనమాట.
అప్పుడు అంటాడనమాట, నేను మీకు తమలపాకులు కట్టి ఇస్తున్నాను కదా, పాన్ ఇస్తున్నాను కదా, దానికి బదులుగా మీ దగ్గర ఉన్న శాలువా ఇచ్చేయండి అని అడుగుతాడు ప్రభుదాస్. సరేలే అని చెప్పి ఇచ్చేస్తారు. నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళేసరికి ఆ టెంపుల్లో ఇద్దరు బలభద్రుడు కృష్ణుడు అది కప్పుకొనున్న షాల్ కనిపించదు టెంపుల్లో. అందరూ ఆశ్చర్యపోతారు, అదేమిటి టెంపుల్లో ఆ పట్టు వస్త్రంతో ఉన్న షాల్ కనిపించట్లేదే అని చెప్పి దండోరా వేసేస్తారు. అది రాజుగారి వరకు వెళుతుంది. రాజుగారు ఏం చేస్తారో అది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోండి అని చెప్తే అప్పుడు ప్రభుదాసు రియలైజ్ అవుతాడట, ఆహా నా దగ్గరకు వచ్చేది కృష్ణుడు బలభద్రుడు సుభద్ర నా చేతితో చక్కగా తమలపాకులు తిన్నారా వీళ్ళు అని చెప్పి రాజుగారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడట ఆయన. నా దగ్గరికే వచ్చి వీళ్ళు తిన్నారు, నేనే ఆశతో ఆ షాల్ని అడిగాను, ఇందుకు బదులుగా క్షమించండి అని చెప్పి రాజుగారి దగ్గర క్షమాపణ తీసుకొని ఆ షాలువా ఇచ్చేస్తే మళ్ళీ ఆ టెంపుల్లో ప్రతిరోజు కూడా ఆ షాలువా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ఆయన నైవేద్యాలు తిన్న తర్వాత ఆ పాన్ కూడా సమర్పిస్తారట. చూసారా, ఏదైనా కానీ మనం చేసే ప్రతి చర్య ప్రతి పని ఆ భగవంతుడితో లింక్తోనే ఉంటుంది. మనం పాన్ తింటున్నాం అంటే భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి మనము తింటున్నాము. అందుకని ఎప్పుడు కూడా భగవత్ సంకల్పంతో దేవుడికి ఎప్పుడు కూడా దగ్గరగా అటాచబుల్గా ఉండాలి. సో మనం ఎప్పుడు ఏ బాధల్లో ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా కూడా స్వామివారే చూసుకుంటారు. జై శ్రీకృష్ణ. ఫస్ట్ కాల్కి వెళ్దాం. హలో. హలో, హాయ్. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సౌజన్య అండి. సౌజన్య, ఎక్కడి నుంచి? జనగాం నుంచి కాల్ చేస్తున్నాను. ఏం చేస్తూ ఉంటారు సౌజన్య గారు? హౌస్ వైఫ్. ఎందుకు డల్గా ఉన్నారు? డల్ ఏం లేదు మేడం, కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్గా ఉన్నారా? ఎందుకు అబ్బా టెన్షను? కూల్గా మాట్లాడుకుందాం మనం, ఏ టెన్షన్ పడొద్దు. ఓకే. ఎంతమంది పిల్లలు సౌజన్య గారు మీకు? ఒక బాబు. ఏం చదువుతున్నాడు? సెకండ్ స్టాండర్డ్. సెకండ్ స్టాండర్డ్. వెళ్ళిపోయాడా స్కూల్కి? వెళ్ళిపోయాను. బాగా మారం చేస్తాడా? స్కూల్కి వెళ్ళను అని చెప్పి ఏమైనా ఏడుస్తాడా? బాగా లేదు వెళ్తానంటాడా? లేదు వెళ్తాడు. వెళ్తాడా? సూపర్, వెరీ గుడ్. సో ఎవరు కూర్చివాడు? అమ్మ కూర్చో, నాన్న కూర్చో? అమ్మ కూర్చోదు మేడం. అబ్బాయిలు అంతే, సహజంగా అమ్మ వెంటే పడుతుంటారు. అమ్మాయిలు అయితే తండ్రికి దగ్గరగా ఉంటారు. ఓకే, సో హోప్ నెక్స్ట్ మళ్ళీ మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే అమ్మాయి పుట్టుగాక. ఓకే సౌజన్య గారు, మరి ప్రోగ్రామ్ చూస్తున్నారా డైలీ? చూస్తున్నానండి, చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నా, కలవట్లేదు అసలు. లక్కీ లేడీ కాబట్టి ఈరోజు కలిసింది. సో ఎనీవేస్, మరి ఫస్ట్ క్వశ్చన్ అది మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. సంపత్ నంది డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన మూవీ ఏది? రామ్ చరణ్ నటించిన మూవీ సంపత్ నంది డైరెక్షన్లో ఏది? మీ ఆప్షన్స్: ధ్రువ, నాయక్, రచ్చ. ధ్రువ అనుకుంటున్నారా? చూసారా ఆ 3 మూవీలు? చూసారా? చాలాసార్లు, బోల్డ్ సార్లు మనకు టీవీలో వస్తూనే ఉంటాయిలేండి. సో ధ్రువ, నాయక్, రచ్చ. ధ్రువ అనుకుంటున్నారు, బట్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఇంకొక ఆప్షన్ తీసుకోండి. మనము ఎప్పుడైనా ఏదైనా ఊర్లలో మీటింగ్స్ పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంటాం అన్నమాట. అంతే, నేను ఇచ్చిన క్లూని కూడా సహజంగా అందరూ అలా గెస్ట్ చేయాలి, వెంటనే క్యాచ్ చేసేయాలి. సో ఎనీవేస్, విల్ లాక్ ద ఆన్సర్ సి, రచ్చ. వండర్ఫుల్, రచ్చ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, వెరీ గుడ్ సౌజన్య గారు. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సేల్స్ వారి లవ్లీ శారీ మీరు గెలిచేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. నేనున్నాను మూవీలో మీరు సాంగ్ వాడారు కదా? అవును, అవును. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ప్రసన్న అండి, గుంటూరు నుంచి. ప్రసన్న గారు ఫ్రమ్ గుంటూరు. అవునండి. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను ప్రసన్న గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను గృహిణిగా ఉన్నారు. ఓకే, ఏం చేస్తారు? మీ వారు ఏం చేస్తారు? మా వారు డీజీపీ అంటే ఓకే, ఫైన్.
సూపర్. సో మరి అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారా? అందరు వెళ్ళిపోయారండి. ఏం చేశారు ఇవాళ బాక్స్లకు మరి వాళ్ళందరికీ? బాక్స్ కాదండి, పాప బీటెక్ చదువుతుంది, తనకి హాలిడేస్. ఓ కూల్. పాప ఇంట్లోనే ఉంది, బాబు ఏమో వచ్చేస్తాడు ఆఫ్టర్నూన్, అచ్చా, అందుకని ఓకే. క్యారేజ్ లేదనమాట. అచ్చా, సూపర్ సూపర్. ఆ క్యారేజ్ డేస్ అన్నీ అయిపోయాయి అయితే. ఇంకా ఉన్నాయండి, పాపకి కాలేజ్ మొదలైతే క్యారేజ్ మళ్ళీ పెట్టాల్సిందేనా? ఓకే ఓకే, మొదలు. సూపర్ సూపర్. ప్రసన్న గారు, ఇంకేం సంగతులు, ఏం విశేషాలు? ఏమున్నాయండి చెప్పాలి, మీరు కలవ కలిసింది, బాగుంది ప్రోగ్రామ్. కలవక కలిసిందా? అమ్మయ్యా, సంతోషం. సో రోజు చూస్తూ ఉంటారా మరి? చూస్తుంటామండి డైలీ. మీ వాయిస్ కూడా బాగుంది. ఏదైనా పాట పాడొచ్చు కదా? పాడతానండి మీకోసం. పాడండి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, వరంలో తరంగా బృందావనంలో వరంగా. కన్న దొంగవైనా మన్నుగా, కన్నెగుండె ప్రేమలైనా మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, వరంలో తరంగా బృందావనంలో వరంగా. సూపర్. చేసి తోలు బొమ్మలే, నిన్ను తలకి ఆటలాడే కీలు బొమ్మలే. అంతేనండి. మంచి పాట, కృష్ణుడి పాట పాడినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. వెల్, మరి ప్రసన్న గారి కోసం సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది. హియర్ వి గో. క్వశ్చన్ ప్లీజ్. చరిత్ర ఆధారంగా శాలివాహన శకాన్ని ప్రారంభించింది ఎవరు? చరిత్ర ఆధారంగా శాలివాహన శకాన్ని ప్రారంభించింది ఎవరు? మీ ఆప్షన్స్: విక్రమార్కుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, కనిష్కుడు. గౌతమిపుత్ర శాతకర్ణి అనుకుంటున్నారు. ఓకే, సినిమా కూడా వచ్చింది కదా? గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా వచ్చింది కదా? ఓకే, వెల్ లాక్ ద ఆన్సర్. మీ ఆన్సర్ బి అనుకున్నారు కాబట్టి అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి తరఫున లవ్లీ శారీ వచ్చేసింది మీకు. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా మీరు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు సైనిక్ పూరిలో ఉన్న కాంచీపురం కామాక్షి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? మంచి డిస్కౌంట్స్ పొందవచ్చు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, ఎవరు? నేను రాధ గారిని. ఏం పేరు? రాధనండి. రాధ. కృష్ణుడు ఉన్నాడా మరి పక్కన? రాధ. కృష్ణుడు ఎక్కడున్నాడు అంటున్నా? తాండూరులో ఉన్నాడా? మీరెక్కడున్నారు ఇంతకీ? ఇంట్లోనే ఉన్నానండి. ఓకే ఓకే, మీరు తాండూరు నుండి చేస్తున్నారా? అవునండి. ఓకే, బాగున్నారా రాధ గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, రాధ అనే పేరు చాలా బాగుంటుంది. కృష్ణ, రాధా కృష్ణులది కాబట్టి. సో మీరు మామూలుగా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? అవునండి. బాగా చేస్తారా? ఎవరు మీ, అంటే మనకి ఇంతమంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఒక ఇష్టం అంటూ ఉంటుంది కదా, ఎవరికి మీకు ఇష్టమైన దేవుడు? నాకు శివుడండి. శివుడు ఇష్టం. ఓకే, పరమశివుడు. ఓకే, హర హర మహాదేవ శంభో శంకర. ఓకే, సో ఇంకేం సంగతులు మరి? మీ ఊరు విశేషాలు ఏంటి? తాండూరులో జొన్న రొట్టెలు బాగా చేస్తారని విన్నాను. అవునండి, జొన్న రొట్టెలు, భక్ష్యాలు. భక్ష్యాలు సహజంగా మనం పెసరపప్పుతో, శనగపప్పుతో చేస్తాము. అక్కడ కందిపప్పుతో కూడా చేస్తారట కదా? బాగుంటాయా మరి? అవునా? మీకు వచ్చా చేయడం? వస్తాయి. ఓకే ఓకే, వెరీ గుడ్. సో మరి క్వశ్చన్ అడిగినా రెడీయా రాధ గారు? ఓకే, మీ స్క్రీన్ మీద మీ క్వశ్చన్ డిస్ప్లే అవుతాను, చూసేయండి. ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలో ఎత్తైన రెండో పర్వత శిఖరం ఏది?
ఎవరెస్ట్ శిఖరం తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన రెండో పర్వత శిఖరం ఏది? మీ ఆప్షన్స్: శిఖరం, కాంచనజంగా శిఖరం, ధవళగిరి శిఖరం. ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలో ఎత్తైన రెండో పర్వత శిఖరం ఏది అంటే మీ ఆప్షన్స్: శిఖరం, కాంచనజంగా శిఖరం, ధవళగిరి శిఖరం. ధవళగిరి శిఖరం. ధవళగిరి అనుకుంటున్నారా? అవునండి. ధవళగిరి కాదు, ఇంకొక ఆప్షన్ ఏదైనా ట్రై చేయండి. అందులోనే ఉంది ఆన్సర్, అది. శిఖరం. శిఖరం. ఓకే, అది లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ ఏ శిఖరం. రైట్ ఆన్సర్. కాంగ్రాచులేషన్స్, వెల్ డన్ రాధా గారు. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి తరఫున లవ్లీ లవ్లీ శారీ గెలిచేసుకున్నారు. ఓకేనా? ఓకే మేడం. సో తాండూరుకి హైదరాబాద్ దగ్గర కాబట్టి తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్. ఓకే, అందుకే అంటున్నాను, నెక్స్ట్ మనకు వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్ సీజన్. బోనాలతో స్టార్ట్ అయిపోతాయి. బోనాలు, శ్రావణ మాసము, మంగళగౌరి వ్రతాలు, తర్వాత వరలక్ష్మి వ్రతాలు, అబ్బా ఇంకా బోల్డ్ అన్ని ఫంక్షన్స్, పూజలు మనకి. అందుకని తప్పకుండా విజిట్ చేయండి అండ్ మంచి కాంబినేషన్ శారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రాధా గారు. టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ కాల్ చూద్దామా? హలో. హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. ఓ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, లైన్ డ్రాప్ అయిపోయింది. ఎందుకు కట్ అయిపోయిందో తెలియదు. హడావుడిగా ఉంటుంటారు, యాంగ్జైటీతో ఉంటుంటారు, ఒకటి నొక్కపోయి ఇంకోటి నొక్కుతూ ఉంటారు ఫోన్లో కూడా. టెన్షన్ పడొద్దు లైన్ కలిసినప్పుడు. అండ్ మోర్ ఓవర్ మనకు టీవీలో మీరు చూసిన దానికి అండ్ నాతో మాట్లాడుతున్న దానికి మీరు టీవీలో చూసిన దానికి ఒక 1 minute వరకు తేడా ఉంటుంది. సో నేను మాట్లాడేది మీకు ఇమీడియట్గా వినిపించినా కానీ స్క్రీన్ మీద వచ్చే వరకు కొంచెం ఇట్ విల్ టేక్ టైం. సో కన్ఫ్యూజ్ అవ్వదు, దయచేసి ఫోన్ కనెక్ట్ అయినప్పుడు నాతోనే ఫోన్లో మాట్లాడండి. ఓకేనా? అండ్ మనందరికీ కూడా మంచి శారీ స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్, సైనిక్పురి వారు. సో పెళ్ళిళ్ళకి అలాగే ఫంక్షన్స్కి తప్పకుండా విజిట్ చేసే షోరూమ్ ఏదైనా ఉంది అండ్ షోరూమ్స్లో వన్ ఆఫ్ ద షోరూమ్స్, బెస్ట్ షోరూమ్స్ అంటే మనం తప్పకుండా కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ గురించే చెప్పుకోవాలి. ఓకేనా? అండ్ మంచి డిస్కౌంట్స్ మనకు ముందుగా కావాల్సింది. అది ఏ చీరైనా, అది ఏ వస్తువైనా కానీ మనం వెళ్ళిన తర్వాత అది 100 రూపాయలు చెప్తే 80కి ఇస్తావా అని అడుగుతాం. సహజంగా అది మన ఆడవాళ్ళ నైజం, అది అంతే. సో అలా మీరు అడగకుండానే మంచి డిస్కౌంట్స్లో మీ అందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్లో లవ్లీ శారీస్ అందుబాటులో ఉన్నాయి. సో మీరు విజిట్ చేయొచ్చు, మంచి కాంబినేషన్ శారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో. హలో. హలో, ఉన్నారా అండి లైన్లో? ఉన్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు? మణి అండి. మణి గారు ఎక్కడి నుంచి? పమిడిపాడండి. ఏ పాలెము? పమిడిపాడు. పమిడిపాదు ఎక్కడది? ఏ ఊరు దగ్గర? నర్సరాపేట దగ్గర చిన్న విలేజ్ అండి. అచ్చా, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా వ్యవసాయమేనండి. ఇంట్లో నేను గృహిణినేనండి. గృహిణిగా ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు. అంతకంటే పెద్ద జాబ్ చేస్తారు, అందరికంటే పెద్ద జాబ్లో ఉన్నారు మీరు. ఏమేం పండిస్తారు మణి గారు? వరి, మిరప, పత్తి. ఇప్పుడు సీజన్ ఏది? ఇప్పుడు సీజన్ మామూలుగా వరేస్తారండి. చినుకులు పడతాయి. ఇప్పుడు తొలకరికి మీరు వరి స్టార్ట్ చేసేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 5-6 ఎకరాలు ఉంది. ఓకే, సో మీరే అన్ని చేసుకుంటుంటారా? ఓకే, సూపర్, వెరీ గుడ్ అండి. సో మరి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా డైలీ? మరి క్వశ్చన్ అడిగానా, సిద్ధంగా ఉన్నారా? నాకు ఇది ఇవాళ ఛానల్ రావట్లేదు, రోజు చూస్తున్నా కానీ కొంచెం గలగరా. అయ్యో, అవునా? సో అంటే స్క్రీన్ రావట్లేదు, అంటే టీవీ రావట్లేదా? ఇవాళ ఛానల్ పోయింది, రోజు చూస్తూ ఉంటాను. అయ్యయ్యో, ఓకే. పోనీలేండి, నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అయితే ఫోన్లోనే జాగ్రత్తగా వినండి, సరేనా? సరేనండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అయింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి.
ప్రపంచంలో అత్యంత పురాతనమైన నాగరికత ఏది? ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత ఏది? మీ ఆప్షన్స్ సింధు నాగరికత, మెస్పటోనియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత ఏమో అనుకుంటున్నానండి. కొంచెం ఈజిప్ట్ ఈజిప్ట్ ఇదే ఫస్ట్ అనుకుంటున్నారా? టైం చేయటము. ఓకే ఓకే, ఈజిప్ట్ అనుకుంటున్నారు కానీ ఈజిప్ట్ రాంగ్ ఆన్సర్. ఆహా. ఇదేనండి మొదటిసారి చేయటం, కొంచెం ఇవ్వరా? ఇంకొక ఆప్షన్ ట్రై చేయండి. ఏనేమో సింధు నాగరికతనా? కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తా లేకపోతే. సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత. ఏబిసిలో ఏదనుకుంటున్నారు? ఏ అనుకున్నాను, కొంచెం క్లూ ఇవ్వరా? అందుకే నేను ఇంతగా సాగదీస్తున్నాను అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ బి మెసపటోనియా నాగరికత. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో పాపం టీవీ చూడకపోయినా ఫోన్లో అది అర్థం అవునట్టు ఉంటుంది, అందుకే మీకు నేను హెల్ప్ చేశాను. ఎనీవేస్, కంచిపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి తరఫున మంచి శారీ గెలిచేసుకున్నారు. ఓకే మణిగారు. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వాళ్ళ ఎపిసోడ్ మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేశానని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో రేపు ఉండదు కదా, శనివారం, మర్చిపోయాను నేను. సాటర్డే సండే అందరూ బాగా ఎంజాయ్ చేయండి అండ్ చక్కటి ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో మ్యాక్సిమం గడపండి. అండ్ మండే ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలతో. ఆరోగ్యానికి, అందానికి యోగా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్లో మీరు క్యాసెట్స్ రూపకంగా, యూట్యూబ్ రూపకంగా ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు, లేదంటే యోగా క్లాసులకి వెళ్ళొచ్చు. ఎలా వీలైతే అలా చిన్న ఆసనాలు ఇంట్లో మనం బోల్డ్ పెద్దవి చేయనక్కర్లేదు, చిన్న ఆసనాలు వేసుకున్నా కానీ మన బాడీ అనేది ఫిట్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి చిన్నవి వేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. మళ్ళీ మండే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.